శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన టీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. పార్వతీమాతతో సీతామాత మాట్లాడినట్టు చెప్తున్నారు. భూమి మీద అనేక వేల భూ సంవత్సరాల తరువాత ఇది అతనికి రెండవ జన్మ. అంటే ఈ రావణాసురుడికి ఇది రెండో జన్మ. రెండోసారి రాక్షసరాజైన హిరణ్యకశిపుడుగా జన్మించాడు. మొదటిసారి హిరణ్యకశిపుడుగా జన్మించాడు. రెండోసారి రావణాసురుడుగా. నారాయణ పట్ల అతని కోపం ఎంత తీవ్రమైందంటే అతని భూమి మీద నారాయణునికి పూజ లేకుండా చేయాలనుకుంటాడు. అతనిని జాగృతీకరించటానికి ప్రహ్లాదుడు అనే గొప్ప భక్తుడు అతని కుమారుడిగా జన్మించాడు. కానీ అతని వల్ల కాలేదు. ప్రపంచాన్ని అతని భయోత్పాతాల నుంచి తప్పించటానికి నారాయణుడు నరసింహుని రూపంలో రావలసి వచ్చింది. ఇప్పుడు ఈ రావణుని జన్మ తర్వాత శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి అతనికి మరో జన్మ అవసరం. అయితే సూక్ష్మకారణ లోకాల్లోకి తిరిగి రావటం అప్పుడే కుదరదు. అతని అహపు ఛాయ తొలగిపోయే వరకు అది సాధ్యం కాదు. అతని ప్రతికూల ఆలోచనలు, ఉద్వేగాలు, మొగ్గలు కూడా ఎంతో నష్టం కలిగించగలవో మనం చూసాము. మాత ఇదంతా లోనికి తీసుకో. స్వర్గలోప జ్ఞాపకాలు దూరం అయ్యాయి తప్ప ముగిసిపోలేదు. ఆమె తన వాస్తవ ప్రకృతిని, శ్రీరాముని జ్ఞాపకం చేసుకుని వారెందుకు జన్మ తీసుకున్నారో గుర్తు చేసుకుంది. రావణుని కోసం మాత్రమే కాదు, కాలచక్రాలు తిరగటంలో తోడ్పడటానికి, భవిష్యత్తులో నిర్దేశకత్వం వహించే మానవ ప్రవర్తనలోకి నూతన ధోరణులను ఏర్పరచటానికి, మానవ నాగరికత ఆకాంక్షించే పద్ధతిని ఏర్పరచటంలో వారి సామర్థ్యాన్ని రావణుడు నిరోధిస్తున్నాడు. ఒకానొక మానవ తండ్రికి, రాక్షస తల్లికి జన్మించిన అతడు భూమిని రాక్షసతలంగా మార్చాలని కోరుకుంటూ దానిని వశపరుచుకుని మానవాళిని భయం ద్వారా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. అది అలా జరగకూడదు. అందుకే ఆమె అతని రాజ్యంలో ప్రవేశించటానికి ఒప్పుకుంది సీతామాత. దానివల్ల శ్రీరాముడు జరగవలసిన దాన్ని జరిపిస్తాడు. ఇక నేను సెలవు తీసుకుంటాను చెప్పింది పార్వతీదేవి. విరామ సమయం వస్తుంది. నేను ఎంతో దూరంలో లేను. నువ్వు తెలుసుకోగలిగిన రూపంలో అప్పుడప్పుడు వస్తాను. మాత తన కృతజ్ఞతలు వ్యక్తీకరించబోయింది. కానీ పార్వతీదేవి ఆమెను ఆపి, నువ్వు నా బాధను పంచుకున్నావు కనుక నేను నీ కష్టంలో నీతో ఉంటాను. పార్వతీదేవి కుమారుడు గణేశుడి తల తెగగొట్టబడినప్పుడు తాను వెళ్ళిన సంగతి మాత జ్ఞాపకం చేసుకుంది. పార్వతీదేవి కోపంతో, దుఃఖంతో భూమిలోకి దిగబడినప్పుడు ఆమె పార్వతిని పట్టుకుంది. సూక్ష్మలోకాల గుండా ఆమెను అనుసరిస్తూ ఆమె కుమారుని ఆత్మను అన్వేషిస్తూ వెళ్ళింది. దాని వలన అతను తన శారీరక రూపంలోకి తిరిగి రాగలడు. ఆమె చిన్ని గణేశుణ్ణి ప్రేమించింది. పార్వతీదేవి బాధను తనదిగా భావించింది. తమ ఇద్దరి మధ్య ఇప్పుడు ఒక గాఢ బంధం ఏర్పడిందని గుర్తు చేసుకున్న మాత నవ్వి తల ఊపింది. అప్పుడు పార్వతీదేవి చిన్న
తెల్ల పక్షిగా మారి సీత కూర్చున్న అశోక వృక్షపు చిటారు కొమ్మన వాలింది. ఆ పక్షిని చూస్తూ, మాత, నీ సాన్నిధ్యం వల్ల ఈ వృక్షం ఆశీర్వదించబడింది అనుకుంది. ఆ పక్షిని చూస్తూ అంతవరకు నిద్రపోయిన కాపలా వాళ్ళు అప్పుడే కదలటం మొదలుపెట్టారు. తాను వచ్చి ఎంత సమయం అయిందో మాతకు తెలియదు. తాను ఆ చెట్టు కింద కూర్చున్నప్పటి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కళ్ళు తెరిచింది. అది చూసి ఆమెకు ఆహారం నీరు అందించిన కాపలా స్త్రీ, సీత, నువ్వు తిరిగి ఈ లోకంలోకి వచ్చావా? నువ్వు ఆ నిర్ఘాంతత నుంచి ఎన్నటికీ కోలుకోలేవనుకున్నాను అంది. నేనిక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను? మాత అడిగింది. అనేక వారాలుగా నువ్వు ధ్యాన స్థితిలోనే లేదా స్పృహలేని స్థితిలోనో ఉన్నావు. రావణుడు నిన్ను చూడటం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయటం వల్ల నువ్వు గాఢ నిర్ఘాంతతకు లోనయ్యావని చెప్పాడు. నేను ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని నీటిని తెస్తున్నాను, కానీ నువ్వు ఏదీ ముట్టుకోలేదు. ఆహారం లేక నువ్వు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలననిపిస్తుంది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉంది. మిగిలిన ఎవరిని నిన్ను చేరకుండా నిరోధిస్తుంది. నీకు చాలా ఆకలిగా ఉంటుంది. నేను నీ కోసం కొన్ని పండ్లు నీరు తెస్తాను అంది. మాత తల పంకిస్తూ, నాకు ఆహారంతో పని లేదు. నీ దయకు నా కృతజ్ఞతలు. నీ పేరేమిటి అని అడిగింది. త్రిజట, ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణుని సహనాన్ని పరీక్షించకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావలసింది చేయటం ఉత్తమమని లంక అంతటికీ తెలుసు. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం లేదు. ఆమె తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుంది. కొంచెం సేపటి తర్వాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేయసాగాడు. నువ్వు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్ఘాంత నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికీ నువ్వు ఆహారం తీసుకోవటం లేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత? నువ్వు మరణమే కోరుకుంటే దానిని వెంటనే అందిస్తాను అంటూ ఖడ్గం లేపాడు. మాత తన చూపులు దూరంగా తిప్పుకుంది. ఆమె అతని వైపు చూడకుండానే శాంత స్వరంతో బదులిచ్చింది. నాకు మరణించే ఉద్దేశమే లేదు రావణ. నేను ఇంతకు ముందే చెప్పినట్లు నేను నీ బందీని కాదు. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నువ్వు నీ కోసం అతిశయం మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడటానికే. అతను బిగ్గరగా నవ్వాడు. నా విముక్తి ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించుకో. నా విముక్తి తర్వాత నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నువ్వు ఇక్కడి నుంచి వెళతావో లేదో చూడు మాత ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. రావణుడు మాత వద్దకు తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమెను పార్వతీదేవి అతని మాయాశక్తుల గురించి చెప్పినది జ్ఞాపకం వచ్చి ఆమె హృదయం తల్లడిల్లేది. ప్రతిరోజు వచ్చి ఆమె భర్త మరణం తొందరలోనే ఉందని ఆమె చెప్పి ఆమెను బాధించేవాడు. అన్ని రకాల మాయలు ప్రయోగించి చూశాడు, కానీ ఫలితం లేకపోవటం వల్ల అతని ఆవేశం ఉప్పొంగి ఆమెకు భౌతికంగా హాని చేయాలని ప్రయత్నించేవాడు. కానీ సఫలం కాలేదు. ఆమె చుట్టూ ఒక మార్మిక రక్షణ శక్తి ఉండి ఆమె శరీరం మీదకు ఏ ఆయుధాన్ని రానిచ్చేది కాదు. రోజులు గడిచే కొద్దీ ఆహారము నీరు నిద్ర లేకపోయినా ఆమె శక్తి తగ్గకపోవటాన్ని గమనించిన రావణుడు మరింత కోపంగా మారి ఆమెపై శత్రుత్వం పెంచుకున్నాడు. తన క్రూరత్వం ముందు అంత శాంతంగా స్థిరంగా ఉండగలిగిన ఆమె ఎవరై ఉంటుంది? రోజుల తరబడి ఏ ఆహారము లేకుండా ఎలా నిలిచి ఉంది? అతను తన గురించి నేను దశాబ్దాల తరబడి గాఢ ధ్యానాలు చేసిన క్రమశిక్షణ కలిగిన ఋషిని అనుకునేవాడు. కానీ ఓ సాధారణ స్త్రీ తనను ఎదురించి స్వంతగా ఎలా నిలబడింది? ఆమె ఇచ్ఛను భగ్నం చేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ మాత మనస్సులో వేరే ఆలోచన ఉంది.
ఆమె అతనిలోని తురతకు, అందరికీ లోబరుచుకోవాలన్న కోరికకు, అధికార దాహానికి పశ్చాత్తాపడేటట్టు చేయాలనుకుంది. కాలం ఏర్పడిన నాటి నుంచి ఆమె వ్యామోహాన్ని ఆపుకోలేక, తమ వ్యామోహాన్ని ఆపుకోలేని పురుషులు స్త్రీలను చెరచటం ఎప్పుడూ ఉంది. అయితే అటువంటి సంఘటనలు చెదురుమదురుగా జరిగేవి. వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. కానీ రావణుడు తమ కొత్త ప్రవర్తనా పద్ధతిని ఏర్పరిచాడు. అది అధికారం కోసం స్త్రీలపై ఆధిపత్యాన్ని అనుమతించింది. అతను తన శక్తిని ఉపయోగించి మరింతగా స్త్రీలను లోబరుచుకోవటానికి దారితీసి స్త్రీలకు న్యాయం జరిగే అవకాశమే లేకుండా పోయింది. ఈ విధంగా ప్రవర్తనను ప్రపంచంలోకి అనుమతిస్తే కాలక్రమంలో అది స్త్రీలు అనగదొక్కబడటానికి దారితీస్తుంది. ఈ విషయం మాతను ఎక్కువగా బాధించేది. జై శ్రీరామ్.